హాయ్ నమస్తే. ఇవాళ బంగాళదుంప కొంచెం ఉల్లికాడలు వేసి వండాను కూర. రెగ్యులర్ కర్రీయే, కాకపోతే ఇంట్లో పెంచుకున్న ఉల్లికాడలు ఉన్నాయి కదా, అవి వేసి చేశాను. కూర చాలా టేస్టీగా ఉంది. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయల్లో చిన్న చిన్నవి ఉంటే ఏరేసి ఇలా పెట్టాను కుండీలో, బాగా వచ్చాయి. ఇవాళ అవి కొంచెం కోసి బంగాళదుంప కూరలో వేస్తున్నాను. మన ఇంట్లో కుండీలో పెంచుకున్న 4 ఆకులైనా మనకేదో పెద్ద పంట పండించేసినంత సంతోషంగా అనిపిస్తుంది కదా. మీకు అలాగే అనిపిస్తుందా? ఉల్లిపాయలు, ఉల్లికాడలు శుభ్రంగా సన్నగా కట్ చేసేసుకొని, దాంతోపాటే కొంచెం టమాటాలు కూడా ఒక 2 టమాటాలు వేసాను. అవి కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆయిల్లో కొంచెం సోంపు షాజీరా పొడి చేశాను కదా, అది. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉల్లికాడలు వేస్తున్నాను. ఇంట్లో పెంచిన ఉల్లికాడలు ఈ కాసిన వేస్తే ఎంత టేస్ట్ వచ్చేస్తుందో కూరకి. ఫ్రెష్వి కదా, చాలా బాగుంటుంది. ఇవి కొంచెం లాస్ట్లో వేసినా మగ్గిపోతాయి. కొంచెం ఉల్లిపాయలతో పాటు వేసి అటు ఇటు కలిపేసిన తర్వాత ఇది ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసేసాను. వేసి కలిపేసి ఒకసారి టమాటోస్ వేసుకోవాలి. మన ఇంట్లో పెంచుకున్న 4 ఆకులు వేస్తే మనకి ఎంతో హ్యాపీ అనిపిస్తుంది కదా. అలాగే ఇది ఇంట్లో పెంచింది కదా, ఊరికే బాగా మగ్గిపోయింది. అసలు ఆకన్న పులుసుల్లో వేస్తారు కదా, ఫిష్ పులుసు అట్లా వేసుకుంటారు కదా, పులుసుల్లోనూ వాసన బాగుంటుందని నేను కొంచెం ముందే వేసేసాను. ఇవి మెత్తగా టమాటోస్ మగ్గిపోయిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు వేసేస్తే, టొమాటోస్ ఇలా గుజ్జుగా అయిపోయిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు ఉడకబెట్టి చిరిమేసాను, వీటిని వేసేసి కలిపేసుకుంటే కొంచెం దానికి ఉప్పు కారం పడుతుంది కదా. ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇలా కాసేపు కలిపేస్తే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచితే అన్నంలోకి బాగుంటుంది, వేపుడులాగా. నేను చపాతీలోకి చేస్తున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం చపాతీలోకి బాగుంటుంది. వాటర్ వేసి కాసేపు ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉడకబెట్టినాయి కదా బంగాళదుంపలు, కొంచెం కారం, ఉప్పు కారం దుంపకు పడితే సరిపోతుంది. కొంచెం కసూరి మెతి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్లోనే చాలా చేంజ్ వచ్చేస్తుంది. లాస్ట్కి ఎంత టేస్టీగా అనిపిస్తుందో లాస్ట్లో ఈ కాస్త కసూరి మెతి వేసామంటే. 2 మినిట్స్ మరుగుతుంది కదా, ఉడుకుతుంది. ఇంకా చాలు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతే, అయిపోయింది కూర. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.